ఇవ్వడంపై మాత్రమే దృష్టి ఉంచితే ఆనందం, తీసుకోవడంపై మాత్రమే దృష్టి ఉంచితే అనారోగ్యం. అంతే. జీవితంలో ఎంతో మందికి ఎన్నో పంచుతూ ఉంటాం. అలా పంచడం అన్నది చేస్తున్నప్పుడు మన లోపల ఆనందం ఉప్పొంగి వస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నది ఏదైనా పంచడంలో ఉన్న ఆనందం ఇంకా దేనిలోనూ ఉండదు. కానీ ఆ ఆనందం కలకాలం ఉండాలి అనుకుంటే మనం ఇవ్వడంపై మాత్రమే దృష్టి ఉంచాలి. అలా కాకుండా మనకు రావడంపై దృష్టి ఉంచితే మనం ఇచ్చినది అసలు ఇచ్చినట్లే కాదు. ఒక వైపు నుండి ఇచ్చి మరొక వైపు నుండి ఏదో ఒక రూపంలో ఇచ్చినది మనకు తిరిగి రావాలి అనుకుంటే అది వ్యాపారం అవుతుంది. వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి, ఆనందం ఉండదు. ఆనందం ఉండాలి అనుకుంటే దృష్టి ఇవ్వడంలోనే ఉండాలి. ఏదైనా దానికి అదే వస్తే తీసుకోవచ్చు కాక, కానీ తీసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం బాధకు దారి తీస్తుంది. కాబట్టి ఆనందంగా పంచుకుంటూ పోదాం, ఆటపాటలతో సరదాగా జీవిద్దాం. ఏమంటారు మరి? కాబట్టి ఆనందంగా పంచుకుంటూ ఆటపాటలతో సరదాగా మన జీవన విధానం మార్చుకుందామని చాలా అద్భుతంగా వివరంగా చెప్పారు. ఇది మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.